పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చేరుకున్నారు వైఎస్ జగన్. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరించారు. పోలీసుల ఆంక్షలు ఏమాత్రం లెక్క చేయకుండా జగన్ టూర్ జరిగింది. కాన్వాయ్ సహా 100 మందికే పోలీసులు అనుమతిచ్చారు. కానీ దారి పొడవునా వందలాది మంది వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. పరామర్శకు వెళ్తున్నా అడ్డుకోవడం ఏంటంటూ కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చుట్టూ 25 చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు. సత్తెనపల్లి రెంటపాళ్లలో పెద్ద ఎత్తున మోహరించారు. వైసీపీ కార్యకర్తల వాహనాలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ కార్యకర్తలు నేతల వాహనాలు పరిమితికి మించి ఉన్నాయని బారికేడ్లు అడ్డుపెట్టారు పోలీసులు. బారికేడ్లను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంబటి తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చనిపోతే ఈ ఏడాది పరామర్శలేంటంటున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. శవ రాజకీయాలు మానుకోవాలన్నారు. క్రిమినల్స్ కి మద్దతుగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ గా ఉండేటటువంటి పరిస్థితి. నాగమల్లేశ్వరరావు మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడండి, ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తారంటే బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మంది తాగాడు. దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. పోయినంటే అప్పుడు మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. టీవీ9 ప్రతినిధి నాగరాజుతో మాట్లాడదాం. నాగరాజు, జగన్ చేసిన పరామర్శ పోలీసులు పరేషాన్ చేస్తున్నట్టుంది. సో ఈ టూర్ తర్వాత పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? అయితే ఈ మొత్తం టూర్కి సంబంధించి నిన్నే పోలీసులు ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం సమయంలో కొంతమంది వైసీపీ నేతలు, పల్నాడు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన వైసీపీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడుదల రజని, అదేవిధంగా కాష్ మహేష్ రెడ్డి లాంటి కొంతమంది నేతలు వెళ్ళి ఎస్పీని కలిసి జగన్ టూర్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు చాలా స్పష్టంగా పోలీసులు 30,000 మందిని గ్యాదర్ చేస్తే పర్మిషన్ అయితే ఇవ్వలేము, కానీ కేవలం మీరు ఏదైతే 100 మందికి మాత్రం అనుమతిస్తామో అదేవిధంగా కాన్వాయ్తో పాటు జగన్ కాన్వాయ్తో పాటు మరో 3 వెహికల్స్ని వాహనాలను మాత్రం అనుమతిస్తాము, అంతకు మించి జన సమీకరణ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అయితే అందుకు ఒప్పుకున్న వైసీపీ నేతలు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా జన సమీకరణ చేయమని చెప్పారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం పర్యటన చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున కూడా ఆ పబ్లిక్ అంతా కూడా ఈ పర్యటనకి వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మీరు చూసినట్లయితే మనం గుంటూరు నుంచి ఫాల్ అయిన దగ్గర నుంచి గుంటూరు నుంచి సత్తెనపల్లి రావచ్చు, అదే సత్తెనపల్లి నుంచి కూడా రెంటపాళ్లకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. మొత్తం కూడా ఉదయం పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చేరుకున్నారు జగన్. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు, ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈరోజు నా ఈ కార్యక్రమం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ అనే గ్రామం, కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న, నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు. తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్ మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే గ్రామంలో
పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టింగ్లు ఇచ్చుకున్నారు. ఇక్కడున్న పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ, ఎస్పీలు, సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ వారం నుంచి పరిస్థితి గమనిస్తే 2024 జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావును స్టేషన్లో తీసుకెళ్ళిపోయారు. కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్లో వేశారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలెట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే వెంకటేశ్వర ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. నాగమల్లేశ్వరరావును ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని, ఊరు విడిచిపెట్టి పోవాలి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేషే చెప్పాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు, కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ 5వ తారీఖు రాత్రి దాకా నాగమల్లేశ్వరరావు సెల్లోనే ఉంచుకున్నారు. అవమానించారు, బెదిరించారు. ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తారీఖు రాత్రి తనను విడిచిపెట్టారు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు. ఈ సిఐ, ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు, వీళ్ళు అవమానించిన తీరు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వెంకటేశ్వరన్నకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు, పోలీసులు ఏ రకంగా కొట్టారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు. చూద్దాం. చెవిరెడ్డి వంతు వచ్చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు చెవిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ ఆఫీస్ కి తరలించి లిక్కర్ లింకులపై ఆరా తీశారు. ఆయనతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో కొన్ని కోట్ల రూపాయలు చెవిరెడ్డికి అందాయన్న సిట్ అధికారులు ఆ ఆధారాల్ని ఆయన ముందుంచి సమాధానం రాబట్టే ప్రయత్నాలు చేశారు. ఇక లిక్కర్ కేసులో ఇప్పటికే చెవిరెడ్డిని A38 గా, వెంకటేష్ నాయుడిని A34 గా చేర్చారు.
విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా సిట్ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారంటూ ఫైర్ అయ్యారు. ఎప్పుడు పిలిచినా వస్తా, విచారణకి సహకరిస్తానన్నా బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అక్రమ కేసులకి తలొగ్గేది లేదు, ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు చెవిరెడ్డి. ఎప్పుడు కావాలి ఇప్పుడు అందుబాటులో ఉంటారండి. మీరు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తానండి. ఛానల్లో చెప్తే ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చెవిరెడ్డిని 4 గంటల పాటు సిట్ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి ప్రశ్నలు సంధించారు, అలాగే వాటికి ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పినట్లుగా చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? సో ప్రధానంగా ఇప్పటివరకు లిక్కర్ కేసుకు సంబంధించి వెంకటేష్ నాయుడుతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల అరెస్టు తోటి మొత్తం అరెస్టుల సంఖ్య 9 వరకు చేరింది. ఇప్పటికీ ఈ కేసులో 7 ఇప్పటికీ అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీలుగా జిల్లా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్కి సంబంధించి చెవిరెడ్డి పాత్ర ఏంటి, వెంకటేష్ నాయుడు ద్వారా ఇటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్ ద్వారా మళ్లించినటువంటి నగదు మొత్తాన్ని ఏ రకంగా తరలించారు, ఎక్కడికి తరలించారు, ఎవరి అకౌంట్లకు వీటిని జమ చేశారు, వాటిని ఏ రూపాల్లో మళ్లించారనే కోణంలో కూడా సిట్ వారిద్దరు ఎదుట కూడా ఆధారాలను పెట్టి ప్రశ్నించింది. అయితే లిక్కర్ కేసుకు తనకు ప్రమేయం లేదు. వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం స్నేహితుడిగా మాత్రమే పరిచయం, బిజినెస్ డీలింగ్స్ మాత్రమే ఉన్నాయంటూ కూడా చెవిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా ఇటు వెంకటేష్ నాయుడు ఇద్దరికీ కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. అక్కడి నుంచి నేరుగా ఏసీబీ కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఈ కేసులో తనకి ఏమాత్రం కూడా ప్రమేయం లేదంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తనపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్ లేకపోయినప్పుడు కూడా లుకౌట్ సర్క్యులర్ ఏ విధంగా జారీ చేశారు, అక్రమంగా తనను అరెస్ట్ చేశారు, తన విచారణ సహకరిస్తానని చెప్పినప్పటికీ కూడా బెదిరించారు, స్టేట్మెంట్ పైన బలవంతంగా సంతకాలు పెట్టాలంటూ కూడా ఒత్తిడి చేశారని కూడా చెవిరెడ్డి ఆరోపించినటువంటి నేపథ్యంలో సిట్ మాత్రం నిన్న చాలా సంచలనమైన ప్రకటన కూడా చేసింది. చెవిరెడ్డికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమనగా ఉన్నారు, ఆయన నుంచి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా డబ్బులు ఏ రకంగా మళ్లించారు, ఎవరి ద్వారా వాటిని మళ్లించారు దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశాము, కేసు నమోదు చేశాము, వాటన్నింటినీ కూడా కోర్టుకు నివేదిస్తామంటూ కూడా నిన్న సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ప్రస్తుతం ఇద్దరికీ సంబంధించి వైద్య పరీక్షలు ముగిసి సిట్ విచారించింది. మరికొద్ది సేపట్లోనే ఏసీబీ కోర్టుకు వారు తీసుకొచ్చి హాజరుపరచబోతోంది. రైట్, థాంక్యూ వసంత్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని 3 రోజుల పాటు విచారించారు అధికారులు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావును సుమారు 5 గంటలుగా విచారిస్తున్నారు. ఎన్నికల ముందు ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ని ప్రణీత్ రావు లీడ్ చేయడంతో పాటు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు అధికారులు. పలు ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట హాజరై తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు 20 మంది వరకు సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చారు. బీజేపీ నేతలు సైతం దర్యాప్తు బృందం ముందు హాజరై స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఇంకా మరికొంత మందిని కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ వాళ్ళెవరు? ప్రణీత్ రావు ఈ రోజు విచారణలో చెప్పిన విషయాలేంటి? ఒకవైపు ప్రణీత్ రావు విచారణ కొనసాగుతుండగానే సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం 3 సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డితో పాటు ఆ తర్వాత ఆయనకు డ్రైవర్గా ఉన్నటువంటి శివ, ఆ తర్వాత మరో వ్యక్తికి సంబంధించిన స్టేట్మెంట్ని ఈరోజు సిట్ అధికారులు రికార్డ్ చేశారు. సో ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి సైదులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఈరోజు సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఒకవైపు సిట్ అధికారులు వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి క్రమంలోనే సిట్ అధికారులకు సంబంధించిన బృందం ప్రణీత్ రావుని కూడా విచారిస్తుంది. ప్రణీత్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ని కూడా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావుని దాదాపు 3 రోజుల పాటు ఆయనను విచారించిన తర్వాత ఆయన వద్ద నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా ప్రస్తుతం ఇక్కడ ప్రణీత్ రావుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ అధికారులు రేపు ప్రభాకర్ రావుని విచారించనున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తంగా ప్రణీత్ రావు మొదట ఇన్వెస్టిగేషన్లో చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని ఆయన ప్రభాకర్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి అంశాల ఆధారంగా ప్రస్తుతం ఇంకా కీలక సమాచారాన్ని కూడా ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. రేపు మరోసారి ప్రభాకర్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. నిన్న చాలా మందికి సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. మొత్తం ఎవరైతే 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యని చెప్పారు అందులో
స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. మరికొంతమందికి రేపు కూడా నోటీసులు జారీ చేశారు. వారు కూడా రేపు సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరై ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా వారు ఎదుర్కొన్నటువంటి అంశాలు కావచ్చు, సస్పిషియస్ యాక్టివిటీ కావచ్చు, ఫోన్ ట్యాప్ అయిన తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నటువంటి అన్ని అంశాలపై కూడా రేపు స్టేట్మెంట్ రూపంలో బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ పోలీసులు రేపు రికార్డ్ చేయనున్నారు. సో ఇప్పుడు ప్రణీత్ రావుకి సంబంధించి దాదాపు 6 గంటలుగా ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆయన ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఆధారంగా రేపు ప్రభాకర్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ని పోలీసులు మరోసారి రికార్డ్ చేయనున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల భవితవ్యం తేలిపోనుంది. నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించిన లోపాలు అలాగే షోకాజ్ నోటీసులపై సంజాయిషి ఇవ్వడానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈ ఢిల్లీకి వెళ్లారు. ఎన్ఎంసీ గుర్తించిన అంశాల మీద వివరణ ఇచ్చారు. ఆ లోపాలని సరిచేస్తామని అన్ని కళాశాలల నుంచి హామీ పత్రాలు కూడా సమర్పించారు. మెడికల్ కాలేజీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించినట్లుగా ఎన్ఎంసీ దృష్టికి తీసుకువెళ్లారు. సదుపాయాల్ని మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఎన్ఎంసీకి వివరించారు. ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలల పనితీరుపై జాతీయ వైద్య కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తనిఖీలు చేసి అనేక లోపాలున్నట్లుగా గుర్తించింది. వచ్చే విద్యా సంవత్సరానికి దాదాపు 2700 మెడికల్ సీట్లు కొనసాగించడమా లేక రద్దు చేయడమా అనే విషయంలో కమిషన్ తేల్చే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారుల్ని వ్యక్తిగత విచారణకు పిలిచింది. దీంతో ఢిల్లీలో పూర్తి వివరాలు సమర్పించడానికి అన్ని జిల్లాల మెడికల్ కళాశాలల డీన్లు, ప్రిన్సిపళ్లు అలాగే మెడికల్ సూపరింటెండెంట్స్ తో డిఎంఈ సోమ, మంగళవారాల్లో సమావేశమై కళాశాలల సమగ్ర సమాచారాన్ని సేకరించారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఎన్ఎంసీ ఏం చెప్పింది? వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన వివరణకు ఎన్ఎంసీ సంతృప్తి చెందిందా? వ్యక్తిగతంగా ఇటు డిఎంఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని, అదేవిధంగా కాలేజీలకు సంబంధించి నోటీసులు అందుకున్నటువంటి కాలేజీల డీన్లు, ప్రిన్సిపాల్లో వర్చువల్గా హాజరయ్యి ఎన్ఎంసీలు ఏవనెత్తినటువంటి అనుమానాలు కావచ్చు, వాళ్ళ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. వాళ్ళు హాజరై వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలకైతే ప్రస్తుతానికి అక్కడ హాజరైనటువంటి డిఎంఈ ఇచ్చిన మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సంతృప్తి చెందిందనేది మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే 2024లో ఇచ్చినటువంటి అసెస్మెంట్స్కి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి చాలా తేడా ఉంది. సో చాలా వస్తువులు మెరుగయ్యాయి. ఒకేసారి చాలా వరకు కాలేజీలు అనుమతి పొందడం వల్ల దీనికి వసతుల కల్పనలో కావచ్చు, ఫ్యాకల్టీని నియమించుకోవడంలో కొంత ఇబ్బందులు తలెత్తింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొంత సర్టెన్ టైం వరకు మేము ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాము అనేది డిఎంఈ కావచ్చు, విచారణకు హాజరైనటువంటి డిఎంఈ కావచ్చు, హెల్త్ సెక్రటరీ ఎన్ఎంసీకి వివరణ ఇచ్చారు. సో వీలైనంత త్వరగా వసతుల కల్పన కావచ్చు, అదేవిధంగా ఫ్యాకల్టీని నియమించుకోవాలని చెప్పేసి కూడా ఎన్ఎంసీ సూచించింది. ఈ విషయం పరిధిలో దాదాపుగా 2700 మెడికల్ కాలేజీల సీట్ల పైన ఒక అనుమానం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సీట్ల తగ్గింపు కావచ్చు, అదేవిధంగా కాలేజీల పర్మిషన్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తదో అవి కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే సర్టెన్ టైం లోపు అవి కంప్లీట్ చేసుకోవాలి. ఏవైతే లోపాలు ఉన్నాయో వీటిని సరి చేసుకోవాలని చెప్పేసి ఎన్ఎంసీ సూచించింది అనేది డిఎంఈ మనతో చెప్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకేసారి 8 కాలేజీలు, గత సంవత్సరం 9 కాలేజీలు ఒకేసారి పర్మిషన్ రావడంతో మ్యాన్ పవర్ తగ్గిపోయింది. గతంలో ఉన్నటువంటి 8 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి సిబ్బందినే ఈ మొత్తం మెడికల్ కాలేజీలకు నియమించడం ద్వారా కొంత ఇబ్బంది తలెత్తింది. మ్యాన్ పవర్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయంలో కొంత లేట్ అయింది కాబట్టి ఇంత లోపాలు అనేది కనిపించాయి. సో ఆ లోపాలను సరిచూసుకోవాల్సిన అటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. దీనికి సంబంధించి ఫ్యాకల్టీని నియమించుకుంటున్నాము. ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిధులను కూడా ఇప్పటికే ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. విత్ ఇన్ షార్ట్ టైంలోనే అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాము అనేది తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఎన్ఎంసీ ముందు వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించి సంతృప్తి చెందింది అనేది మాత్రం తెలంగాణ వైద్యారోగ్య శాఖ మనతో చెప్తున్నటువంటి సమాధానంగా మనం వినొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. ఇక ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ భారీ స్థాయిలో ఉండబోతోంది. దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ గా ఇది నిలవబోతోంది. ప్రమాదానికి గురైన ఈ AI-171 విమానానికి ఇన్సూరెన్స్ కవర్ ను సంస్థ 750 కోట్ల నుంచి 850 కోట్లకు పెంచింది. ఇంజిన్ రిప్లేస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అందే బీమాపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం క్లెయిమ్లు $475 మిలియన్ అంచనా వేసింది. అంటే భారత కరెన్సీలో సుమారు 4091 కోట్లు. దేశంలో అత్యధిక ఎయిర్ బీమా క్లెయిమ్ ఇదే కావచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ CMD రామస్వామి నారాయణన్ వివరాలు తెలిపారు.
ఈ భారీ మొత్తంలో విమాన నష్టానికి గాను $125 మిలియన్ కాగా ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలు, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలు, ట్రావెల్ పాలసీల కింద మరో $350 మిలియన్ చెల్లించాల్సి ఉంటుందని జనరల్ ఇన్సూరెన్స్ CMD వెల్లడించారు. ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా కలిసి విమానం అసలు ఖరీదు కంటే దాదాపు 2.5 రెట్లు అధికంగా ఉన్నాయి. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. గోపీకృష్ణ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వర్షన్ ఏంటి? ఇంత క్లెయిమ్ ఇప్పుడు తిరిగి ఇవ్వబోతోందా? ఎస్, భారీ విమాన ప్రమాదం ఇది. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద విమాన ప్రమాదం, అలాగే ఇన్సూరెన్స్ చెల్లింపుల్లో కూడా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి వచ్చే క్లెయిమే అత్యధికంగా ఉంటుందని చెప్పి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఇవి అంచనాలు మాత్రమే. పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన టెక్నికల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. సాంకేతిక లోపమా, దేనివల్ల ఈ విమానం కూలిపోయింది అన్న ప్రమాదానికి సంబంధించిన నివేదిక పూర్తి కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఇన్సూరెన్స్ని చెల్లించే పరిస్థితి ఉండదు. సో ఆలోపే ఎయిర్ ఇండియా కంపెనీ ఇటు టాటా గ్రూప్స్కి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు చనిపోయారో వారికైతే పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనా ప్రకారం 4,091 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అని చెప్పి అంచనా. ఎందుకంటే 2023లో ఆఖరిసారి ఈ ఫ్లైట్ సర్వీస్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని నెలల క్రితం, 3 నెలల క్రితం ఈ విమానానికి సంబంధించిన రైట్ సైడ్ ఇంజన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఆ ఇంజన్ రీప్లేస్ చేయడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ని 850 నుంచి ముఖ్యంగా 750 నుంచి 850 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. అది పూర్తిగా కొత్త ఇంజన్ని దానికి అమర్చడం జరిగింది. బోయింగ్ 787 అనేది ప్రపంచంలో మెజారిటీ దేశాలు ముఖ్యంగా వినియోగిస్తున్న అతిపెద్ద విమానం ఇది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విమానం కూలిపోలేదు. సో ఇప్పుడు ఆ విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించి AIB అలాగే బోయింగ్ సంస్థకు సంబంధించి ఇతర ముఖ్యంగా అమెరికా అలాగే బ్రిటన్ దేశాలకు సంబంధించిన AIB అధికారులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతనే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇది ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా దానికి కూడా ఏమైనా కొర్రీలు పెడతారా, ఫ్లైట్ పైలట్ తప్పిదం వల్లనే ఇది కూలిపోయిందని చెప్తారా? సో అన్ని పరిశీలించిన తర్వాతే మనం ముఖ్యంగా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చిన్న యాక్సిడెంట్ అయితేనే అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఈ క్లెయిమ్స్ని రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇంత పెద్ద మొత్తం కాబట్టి సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటిని అంచనా వేసి తప్పిదం ఎక్కడ జరిగింది, దేనివల్ల విమానం కూలిపోయిందని అంచనాకు వచ్చిన తర్వాతనే ఈ క్లెయిమ్ని ఇటు ఎయిర్ ఇండియా సంస్థకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. ఆలోపు ఇన్సూరెన్స్ మొత్తానికి సంబంధించిన ఒక చర్చ అయితే జరుగుతోంది.